సాధారణంగా మనం ఎవరైనా సరే తప్పు చేసాం అనుకోండి, లేదా ఒక సాధారణ ఉద్యోగి మీద ఏసీబీ రైడ్ చేసి పట్టుకుంటే అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ యశ్వంత్ శర్మ అనేటువంటి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఇంటి ఆవరణలో ఉండేటువంటి గదుల్లో కట్టలు డబ్బు బయటపడింది. దాని మీద అనేక రకాల ఆరోపణలు అప్పుడు వచ్చాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు ఆ ఫైర్ యాక్సిడెంట్ ప్రాంతంలోకి వచ్చి ఆపేశారు. అప్పుడు పంచనామా చేస్తారు. సహజంగా ఫైర్ సేఫ్టీ అధికారులు చేసినప్పుడు అక్కడ 500 రూపాయల కట్టలు, నోట్ల కట్టలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పంచనామాలో ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. కానీ అలాంటి రిపోర్ట్ మాకేం రాలేదని చెప్పేసి అప్పట్లో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఢిల్లీ కార్పొరేషన్లో ఉండేటువంటి వాళ్ళే. పోలీస్ కమిషనర్ కూడా అక్కడ అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు మనకు న్యూస్ విన్నాం. ఇదంతా మ్యానిపులేషన్ చేశారు అనేది కూడా సెకండ్ వర్షన్. ఇలాంటి క్రమంలో యశ్వంత్ శర్మ జడ్జిగా ఉంటూ ఏం చేయాలి? ఆయన తప్పుకోవాలి స్వచ్ఛందంగా, లేదా రాజీనామా చేయాలి. ఆయన ఏమన్నారు? ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఊటీలో ఉన్నాను, ఊటీ కొడైకెనాల్లో ఉన్నాను, నాకేం సంబంధం, నా ఇంటి ఆవరణలో బయట ఉన్నాయి, నా ఇంట్లో లేవు కదా అని చెప్పి వాదన మొదలుపెట్టాడు. దీని మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో అభిశంసన తీర్మానం పెట్టారు పార్లమెంట్లో. ఆ అభిశంసన తీర్మానం ప్రకారం ఆయన మీద సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంటర్నల్గా విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి వేశారు. అలహాబాద్ హైకోర్టులోనే యాక్చువల్గా జడ్జి అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టుకి ఆయన బదిలీ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి న్యాయవాదులు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి అతన్ని మాకెందుకు జడ్జిగా పంపిస్తున్నారు అని. ఇలాంటి పరిణామాల నడుమ